వ్యూవర్స్, సుహాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో రిలీజ్ అయిపోయింది. మరి ప్రసన్నవదనం మూవీ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇక ప్రసన్నవదనం మూవీ ఎలా ఉంది, ఎవరెవరు ఎలా చేశారు అనే విషయానికి వచ్చేస్తే, ఫేస్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్ తో సాగిన ఈ మూవీలో కొన్ని కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. ఇక సుహాస్ అయితే సూర్య క్యారెక్టర్ లో ఒదిగిపోయాడనే చెప్పొచ్చు. సుహాస్ తన యాక్టింగ్ తో అలాగే సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో సూపర్ గా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ గా నటించిన పాయల్ రాధాకృష్ణ తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే సినిమాలో మరో కీలకమైన క్యారెక్టర్ లో నటించిన రాశి సింగ్ కూడా తన నటనతో మెప్పించింది. ఇక ప్రసన్నవదనం మూవీ అయితే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు. ఇక సినిమాలో విజయ్ బుల్గన్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్లస్ అయింది. ఇక ప్రసన్నవదనం మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సీన్స్ కూడా కొంచెం స్లోగా సాగినట్టు అనిపిస్తూ ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అలాగే ఇంటర్వెల్ సీన్స్ మినహా కొన్ని సీన్స్ అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే, విజయ్ బుల్గన్ అందించిన సంగీతం బాగుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఫైనల్ గా ప్రసన్నవదనం అంటూ వచ్చిన ఈ సినిమాలో మెయిన్ పాయింట్ అండ్ కొన్ని కామెడీ సీన్స్, ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీలో మెయిన్ కాన్సెప్ట్ అండ్ కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక థియేటర్ లో ఈ మూవీని ఒకసారి చూసితే ఎంజాయ్ చేసేయచ్చు.